సమానంగా వెళ్తుందాం. ఏంటి ఆ నిచ్చెన? ఎందుకు యాకోబు గారికి ఆ కల పడింది? ఆ కల యొక్క సారాంశం ఏంటి? ఏమంటే ఇట్టి విధంగా వాక్యపు లోతులను తెలుసుకొనుటకు ఆతురత పడతా ఉండాల, ఆశ పడతా ఉండాల. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంట దేవుడు? తృప్తిపరుస్తాడు. దేనితో నీకు తృప్తి సమాధానము వస్తుంది అనేసి అంటే వాక్యముతో. నీవు ఆశ పడేటటువంటిది లోకములో ఉన్నటువంటి దానిని వాటిని బట్టి వాటిపైన కాదు. దేని యందు ఆశ కొని ఉండాలంటే వాక్యమునందు, ప్రభువునందు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరచాలని చెప్పేసి ఏంటంటే ఈ లోక సంబంధితమైనటువంటి పైన ఆశ పెట్టుకొని ప్రభువా ఇవ్వడం లేదేంటి, ప్రభువా రావడం లేదేంటి, ప్రభుని పొందుకోవడం లేదేంటి, తృప్తిపరుస్తానన్నావు కదా. కాదు కాదు, వాక్యమునందు ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నా ప్రాణము వెహికల్ పైన, అవునా, భూమి చాగల పైన ఆశపడు, అవునా. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడతావు? ప్రభువా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉంది. నీ ఆశ, నీ ఆసక్తి, నీ ఆతురత, నీ జీవము, నీ జీవితము దేవుని యందు కలిగి ఉండాలా. ఎన్ని గంటల కంటే ఎన్ని గంటలకు వచ్చినామో. హల్లెలూయా. 2 రోజుల నుంచి మెసేజ్ పెడతానే ఉండాలా, ఏమండి? 2 రోజుల నుంచి పోస్టర్ వేస్తా ఉండాలా, ఇక రేపనంగా ఫోన్లు చేస్తుండాలా, మళ్ళా ఈ రోజు అన్నాక పొద్దుగల నుంచి మళ్ళీ ఫోన్లు చేస్తుండాలా. అది ఇవ్వక మళ్ళీ ఇలా కూర్చున్నాక కూడా అట్లుంది పరిస్థితి. నేనేమంటున్నానంటే జోదోస్తా అంటున్నా, ప్రేయర్ పెట్టుకునే కంటే పెండ్లి పెట్టుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే పెండ్లి 5 రోజుల ముందు కాడిచ్చేస్తే వచ్చేస్తారు, మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రార్థనకు హల్లెలూయా. బిడ్డా, వాక్యము దొరుకు కాలమున్నే ఆయనను వెదకాల. ఆయన దొరుకు కాలములోనే ఆయన వెదికేటటువంటి వారుగా ఉండండి. వాక్యము కరువైపోయింది. ఇటు విధమైనటువంటి కూడుకోవడమే గాని, ఇటు విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యము చెప్పుకోవడం, ప్రార్థన చేయడమే గాని, ఎవరైనా దేని కొరకు అంటే చస్తే పరలోకం పోవాలా కాన్సెప్ట్ అది. మీరు అదేనా ఇంకేమైనానా? అంతేనా? నాకైతే అదే, చస్తే రేపు పరలోకం పోవాలి. ఏం చెయ్యాల? నానా తిప్పల పడ్డా సరే ప్రభువును ప్రకటించాల నేను, అంతే. మరి పరలోకం పోవాలంటే ఎలా, ఏం చేస్తే, ఎక్కడి నుండి తెలవకపోతే ఎలా? వీటిని తెలుసుకొనడానికి వాక్యమందు నువ్వు ఆశ కలిగి ఉండాల. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆమోసు 8వ అధ్యాయంకి వెళ్దాం బిడ్డ. ఆమోసు 8వ అధ్యాయం. దయచేసి నేను ఇక్కడ నుంచి ఒకవేళ నా మాటలు ఎవరికైనా ఒకవేళ నొప్పిని కలిగిస్తే, ఆయాసం కలిగిస్తే దయచేసి ఏమీ అనుకోకండి. ఆత్మీయంగా మిమ్మును ప్రేమించు వాడనై ఉన్నాను గనుక అంటున్నాను. సమయానికి వస్తే చాలా బాగుంటది. నాకు కాదు, నీకు కాదు, దేవుని దృష్టికి ప్రీతికరం, ఇష్టం, సంతోషం. నా బిడ్డలు నన్ను తెలుసుకొనడానికి, నేను చెప్పిన వాక్యమును తెలుసుకొనడానికి ఎంత వేగిరపడుతున్నారు, ఎంత సంతోషం. ఆమోసు 8వ అధ్యాయం 11, 12 వచనములు చూద్దాం. బాగినండి. రాబో ఈ రోజు ఏమా ఈ రోజు ఉన్నా రేపు ఉంటానో లేదో నేను కూడా, ఏమండి, అంతే. ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నా, ఏదో చెప్పాలా, ఏదో అందరికీ తెలవాలా. దయచేసి సహకరించి కూడుకొని
మంచి సహవాసము చేద్దాం. ఆత్మీయ సహవాసం అంటున్నా. కాదు కూడదు మా ఇష్టం అనుకుంటే అక్కడ ఒక మాట రాసుంది, చదవండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామమండి, క్షేమం కాదు, క్షామము పుట్టింతును. ఎట్లాంటి క్షామం అంటే నీకు తెలిసిన క్షామము, అన్నపానము లేకపోతే కలిగేటటువంటి క్షామం కాదు. అది నీకు తెలిసిన క్షామం ఏంటంటే ఆకలి కొనడము, ఆకలి తప్పులు, ఏమండి అన్నపానములు దొరకకపోతే దాని క్షామం అనుకుంటుంటాం నీవు నేను. కానీ అక్కడ మాట్లాడుతున్నది వాక్యము అన్నపానములు దొరుకుట చేత కాదు, కలుగు క్షామము కాదు. మళ్ళీ చదవం, అన్నపానములు ఏదో లేకపోవుట చేత కలుగు క్షామము గాక యెహోవా మాటలు వినకపోవుట వలన. ఎన్ని కుర్చీలు ఖాళీ? 160 మంది గ్రూప్ లో. మాక్సిమం అందరికి, నా దగ్గర వాళ్ళందరికీ ఫోన్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ టైం మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి 5 నిమిషాలు కూర్చొని ఇన్విటేషన్ ఇచ్చిపోతా. ఇది ఖచ్చితంగా చేస్తా. నెక్స్ట్ టైం అయ్యో బ్రదర్ నేను పోతే ఏమంటారు తెలుసా, అయ్యా ఫోన్ చేస్తే అయిపోతుంది. లేదు, ఇక ఇట్లా కూడా వినరు మీరు. నాకు అర్థమైంది ఏంటంటే నేను మీ ఇంట్లో వచ్చి జరిసేపు కూర్చొని ఏమో పలకరించి ఇన్విటేషన్ ఇచ్చొస్తా. నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు నాది అదే డ్యూటీ. ఎందుకంటే వినట్లే. హల్లెలూయా. అట్లా కూడా వినకపోతే ఇప్పుడు ఎవరంటారా తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది. నాకు ఆలోచన, నేనేం తక్కువ కాదు. అన్నపానములు మళ్ళీ చెప్పండి, కలుగు క్షామము గాక యెహోవా మాటలు వినకపోవుట వలన. యెహోవా మాటలు, దేవుని మాటలు వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. నా మాటలు వినడానికి వేగిరపడండి దయచేసి. కాబట్టి అప్పుడు ఎప్పుడు ఓ క్షామం వస్తుంది, ఇక వాక్యం దొరకదు. వాక్యం దొరకకపోతే ఏముంటుంది తెలుసా? ఆదరణ ఉండదు, ఓదార్పు ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, నడిపింపు ఉండదు, వేదన, బాధ, రోదన. అమ్మో, వాక్యము లేకపోతే నన్ను కాదన్ను ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేవు. చదువు. కాబట్టి జనులు అప్పుడు వెతుకుతారంట. ఏమండి? ఎప్పుడు? వాక్యం దొరకకపోయి. ఇప్పుడు వాక్యం కావాలా? వినుమన్నప్పుడేమో వినరు, వాక్యాన్ని తృణీకరిస్తారంట. తృణీకరించినాక వచ్చేటటువంటి క్షామమును బట్టి మళ్ళీ వెతకడానికి బయటకెళ్తారంట. అప్పుడు దొరకదు. ఏమవుతుందో చూడండి. ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరిస్తుంటారు. దేనికోసం చెప్పాలా? సంచరించుదురు గాని అది వారికి యెహోవా వాక్కు. ఆయన దొరుకు కాలముననే వెదకుడి. ఎట్లా చెప్పాలో, ఎట్లా రప్పించాలో, నేను ఎట్లా మీటింగ్ ఏర్పాటు చేయాలో, ఎట్లా సభను ముందుకు నడిపించాలో ఏమో అయిన కాడికి చేస్తున్న ప్రయత్నం. బిడ్డ తర్వాత కావాలంటే కూడా దొరకదంట. తూర్పు దిక్కు నుంచి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, ఓ దేశమంతా సంచరించిన వాక్యం అప్పుడు దొరకదు. వాక్యం దొరకకపోతే పరలోక రాజ్య ప్రవేశం. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యముకు సమయం ఇద్దాం, వాక్యానికి సమయం ఇద్దాం. వద్దాం అంశంలోనికి. యాకోబు గారు బేర్షెబా నుంచి ఏమండి హారాను వైపు వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ పడుకున్నాడంట. పడుకుంటే ఆయనకు ఒక కల పడిందంట. ఏం పడింది కలలో అంటే చెప్పాలా?
భూమి నుంచి ఆకాశమును అంటుకొనినటువంటి ఒక నిచ్చెన కనబడిందంట. హల్లెలూయా. ఏమండి బాగినండి. నేల నుండి నింగికి ఒక నిచ్చెన యాకోబుకు పడినటువంటి కలలో కనబడింది. ఏంటంటే నింగి నుంచి నేల నుంచి నింగికి ఆకాశమునకు అంటుకొనిన ఒక నిచ్చెన. ఆ నిచ్చెన పైన ఏమవుతా ఉంది? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. ఈ భూమి మీద నుండి అంటే ఈ విశ్వము నుండి ఈ విశ్వపు అంచులను గనక ఒక మనిషి దాటాలా అంటే ఈ విశ్వాన్ని, అర్థమవుతుందా? ఈ విశ్వమును దాటాలా అనేసి అంటే 270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేయాల. ఈ విశ్వపు అంచులను దాటాలంటే సుమారుగా 270 కాంతి కోట్ల వేగముతో ఆ కాంతి కోట్లంత దూరం ప్రయాణం చేయాలి. కాంతి వేగంతో ప్రయాణం చేయాల అంటే ఒక మనిషి కనుక ఈ భూమి మీద నుంచి విశ్వపుటాంశాలను దాటాలా అనేటటువంటి ఆ ప్రయాణంలో ఒకవేళ ఒక మనిషి కనుక 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పోతే అట్లా వెళ్ళినటువంటి ఆ స్పీడ్తో వెళ్ళిన ఒక సంవత్సరమును ఒక కాంతి సంవత్సరం అంటారు. అట్లాంటివి 270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేస్తే విశ్వపుటంచులను దాటొచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. మళ్ళీ హల్లెలూయా. భూమి నుంచి ఈ విశ్వం అంతా ఈ భూమిని దాటిపోవాలంటే 270 కాంతి కోట్లంత దూరం అంత ప్రయాణం చేయాలి. ఒక మనిషి గనక ఆ కాంతి వేగము 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో కనుక వెళ్తే అట్లా వెళ్ళిన ఒక్క సంవత్సరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటారు. అట్లాంటివి 270 కాంతి కోట్ల సంవత్సరాలంత దూరం ప్రయాణం చేస్తే ఈ విశ్వపుటంచులను దాటవచ్చు అన్నది ఒక అంచనా. సరే, అక్కడి దాకా వెళ్ళినాక మరి దాని పక్కకైనా పరలోకం కనిపిస్తుందా అంటే అది ఇంకా దూరం అండి. మరి అదెంత దూరం అండి అంటే చెప్పలేము. ఎందుకు ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను అనేసి అంటే నేల నుండి నింగికి ఆనుకొనిన నిచ్చెన అంటే ఆషామాషి విషయం కాదు అంటున్నాను. అది మామూలు విషయం కాదు అని చెప్పడానికి ఈ క్యాల్కులేషన్ నేను మీకు వినిపించిన. రెండవదిగా మనిషి విన్నదానికంటే చూసింది బాగా గుర్తుపెట్టుకుంటాడు. మరి ఇట్లాంటివి ఎలాంటి వారికి దేవుడు చూపించినాడు అంటే ఇలాంటి వారికి చూపించినాడు, తన భక్తులకు చూపించినాడు. హల్లెలూయా. ఇట్లాంటి కలల ద్వారా దర్శనముల ద్వారా దేవుడు తన భక్తులకు చూయించి వారి కొరకట ఉపదేశమును స్థిరపరిచినాడంట. ఆ కలలు దర్శనములతో. ఏమండి, ఆదికాండం 3 రాసినారండి. ఆదికాండం 3 రాసిండ్రు చెప్పాలా? నన్ను చెప్పమంటారా? ఆదికాండం 3 రాసిండ్రు. మోషే, అర్థం చేసుకోండి నేను చెప్పే మాటల్ని. ఆదికాండాన్ని మోషే రాసినాడు. ఆదికాండంలో ఎక్కడైనా మోషే ప్రస్తావన ఉందా అండి? మోషే అనే మాట ఉందా? నేనేమంటున్నా అంటే లేని మోషే ఆదికాండమును ఎట్లా రాసిండు? ఆయన కళ్ళకు కట్టినట్టుగా రాసినాడు మోషే. లేనటువంటి మోషే ఉన్నది ఉన్నట్లుగా చూచినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ఆదికాండమును ఎలా రాయగలిగినాడు ఆయన? లూకాసు సువార్త 1వ అధ్యాయం
వాక్యము లేని కాలములో ఈ 66 పుస్తకములో ఏది లేనటువంటి కాలములో దేవుడు తన భక్తులకు కలల ద్వారా దర్శనముల ద్వారా కలిగించి మన కొరకంట వారి కొరకు ఉపదేశములను సిద్ధపరచనంట. అంటే వారి కొరకు ఉపదేశములు సిద్ధపరచడానికి కళారూపకముగా దర్శనముతో చూయించి ఇదిగో వాక్యమును ఉపమానమును సిద్ధపరిచింది. అర్థమవుతుందో లేదో? అర్థం కానో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయినా చెప్పను, నేను చాలా అర్థమయ్యేటట్టే చెప్పిన. దేవునికి స్తోత్రం. లూకాసు 1వ అధ్యాయం 1వ వచనం. ఏదో మధ్య మధ్యలో అట్లా టెస్ట్ చేస్తుంటే మీరు ఎట్లా వింటున్నారు అంతే. ఘనత వహించిన థియోఫిలా, అమ్మా ఆరంభము నుండి వినండి. ఆరంభం అంటే ఇప్పుడు ఆది కదా, ఆదియేనా? ఆరంభము నుండి అంటే కన్నులారా చూచి, అండర్లైన్ మాటను అర్థం చేసుకోండి. కన్నులారా చూచి, ఆరంభము నుండి కన్నులారా చూచి అంటే ఏంటండి? ఇప్పుడు ఆ బాక్స్ నేనేం చేస్తున్నా? కన్నులారా ఆది యందు ఆరంభము నుంచి వాక్యోపదేశకులు అంటే వాక్యమును ఉపదేశించేటటువంటి వారు కన్నులారా చూచి మనకు లూకా గారు ఉన్నప్పుడు చెప్తున్నాడా, మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి లూకా గారు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి కళలు దర్శనముల ద్వారా దేవుడు ఏదైతే సిద్ధపరిచినాడో ఉపమాన ఈ యొక్క సమాచారాన్ని ఏదైతే సిద్ధపరిచినాడో లూకా గారున్న కాలంలో కూడా కొన్ని చూస్తున్నాడు ఆయన. కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకోవడానికి జరిగిన వాటినన్నిటినీ మొదట నుండి తరచి తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా వాటన్నిటిని కూడా రచించుట మంచిదని యుక్తమని నేను ఎంచి తిని. వాక్యోపదేశకులంట ఏం చేసినారంట? ఆరంభము నుంచి వాక్యోపదేశకులు కన్నులారా చూచి. ఎందుకు చూయించినాడు దేవుడు అంటే వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచడానికి. యోబు దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. 33వ అధ్యాయం దానికి ముందుగా 2వ పేతురు తీయండి బిడ్డ. 2వ పేతురు 20వ అధ్యాయం 1వ అధ్యాయం 20-21 వచనం. 2వ పేతురు 1:20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదు. ఊహను బట్టి రాసింది కాదు ఇది. మొదట గ్రహించుకొనవలెను. ప్రవచనం ఎప్పుడు కానీ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిండ్రు. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఎందుకు ఈ రెఫరెన్సెస్ చూపిస్తున్నా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లేని మోషే ఆది కాండాన్ని ఎట్లా రాసినాడు? యాకోబు గారికి పడినటువంటి ఆ కళ ఎందుకు అంటే అసలు ఎలా రాసినారు అనేటటువంటి దానికి నేను లేఖనాలను చూపిస్తున్నా. 1:20 అమ్మా. ప్రకటన 1:20 చదవండి అమ్మా. నా కుడి చేతిలో
ఆ ఆ ఆ ఆ అమ్మ 1:20 ప్రకటన 1:20 అది కాగా నీవు చూచిన వాటిని, నీవు చూచిన ప్రభువు యోహాను గారు పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటి? యోహాను, నీవు చూచిన వాటిని కలగబో వాటిని ఇక చూపించి దేవుడు వ్రాయించి సంఘములకు పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, యాకోబుకు కలబడింది, నేల నుంచి నింగికి నిచ్చెన ఒకటి వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. రెండవది మోషే గారు. ఇప్పుడు చెప్పండి, మోషే గారు లేని మోషే ఆదికాండములో చూసినట్టయితే ఆయన ఏం రాసి ఎట్లా రాసింది తెలుసా? ఆదికాండాన్ని దేవుడు భూమి ఆకాశములను కలుగజేసే నట అని రాయలే. ఏమని రాస్తున్నాడు? కలుగజేసెను అంటే ఇప్పుడు ఈయన ఎట్లా రాస్తున్నాడు? చూచినట్టుగా. అయితే చూచినట్టుగా కాదు కానీ చూచినాడు అంటే దేవుడు మోషేకు యూనివర్సల్ సృష్టి నిర్మాణం ఎట్లా చేసిండో మోషే గారికి చూపించిండు. అర్థమైందో లేదో? అర్థమైందా? హల్లెలూయా. సృష్టి నిర్మాణాన్ని మోషేకు దేవుడు చూపించినాడు. దేవుడు సృష్టిని ఎట్లా చేసిండో మోషే చూచిండు, చూచిన దానిని రాసిండు. ఎందుకు? వారి కొరకు ఉపమానమును ఏమండి సిద్ధపరచడానికి. యోహాను గారికి పద్మాసు ద్వీపమునందు చూపించినాడు. ప్రకటన 139 అధ్యాయంలో దావీదుకు ఒకడు చూపించినాడు. దావీదు గారికి ఏం చూపించినాడు తెలుసా? దావీదు అంటాడు, ప్రభువా, నా తల్లి గర్భములో నీవు నన్ను రూపించినటువంటి విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది ప్రభువా. అంటే దావీదుకి ఏం చూపించినాడు దేవుడు అంటే, దావీదు యొక్క తల్లి గర్భంలో దావీదును దేవుడు ఎట్లా రూపించిండో చూపించిండు. ఈయన చూసిండు. దావీదు ఉన్నాడు కానీ దావీదుకి ఏం చూపించిండు? ఆ దావీదుని ఏమండి తల్లి గర్భంలో దావీదుని ఎట్లా చేసిండో దేవుడు దావీదుకి చూపిస్తే చూసి ఆశ్చర్యపోయిందంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకు చూపించినాడు? ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదవండి బిడ్డ. అమ్మా మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండులాగున తాము తలచిన కార్యమును వారిని కాపాడునట్లును. అమ్మ మళ్ళీ కొంచెం మీద నుంచి చదువు. కొంచెం మీద నుంచి చదువు, జాగ్రత్త అయినండి. అది మైక్ తీసుకో. మంచి వినండి. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు చూడండి, కలలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు
గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును. అది వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. అంటే దావీదు గారికి గాని, మోషే గారికి గాని, యాకోబు గారికి గాని, ఏమండి, వీరికి భక్తులకు చూపించినటువంటి దర్శనములు, కళలు ఎందుకు చూయించినాడు దేవుడు అంటే వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచడానికి. ఇక్కడ వరకు అర్థమైందా? ఎప్పుడు కానీ ఎవరైనా వచ్చి, సేవకులు అంటారు చాలా మంది, ఇంటికి వస్తారు, బాగా లేకుండా పడకన పడ్డామనుకో, నేను అనుకున్నా కూడా, నాకు మొన్న కలబడ్డది, అందులో ఈ బ్రదరే కనబడ్డాడు, లేకపోతా ఉంది, ఏమైందా అని అనుకున్నా, ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లాగో ఈరోజు వస్తా కదా అని ఫోన్ చేయలే. నాకు పడ్డది కూడా కళ, ఇదే కలబడ్డ సేమ్. నమ్మొద్దు. హల్లెలూయా. ఇప్పుడు పడే కళలు నీ ఆలోచనలను బట్టి పడుతున్నాయి అంతే, అవి ఆగిపోయినాయి. అది కూడా ఉపదేశం అంతా సిద్ధపరిచినాడు భక్తుల ద్వారా. ఇప్పుడు ఆదికాండం 28వ అధ్యాయానికి వెళ్దాం. ఎందుకు చెప్తున్నా అంటే, లేనిపోని మాటలు చెబుతూ విశ్వాసులను భ్రమపరుస్తున్నారు. నాకు కలబడిందండి, ఆ ఫలానా చేస్తున్నా, మీ దగ్గరనే దేవుడు అడుగుమని పంపించిండు, నేను ప్రార్థన చేస్తుంటే మిమ్మల్నే చూపించిండు. బంద్ చెయ్యండి, నమ్మకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, అందరు వింటున్నారు? హల్లెలూయా. రైట్. ఆదికాండం 28వ అధ్యాయం. ఇప్పుడు టాపిక్ వద్దాం మళ్ళీ. 28వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. అప్పుడు అతడు ఒక కలగా అన్నాడు యాకోబు గారు, భూమి మీద నిలబడి ఉండను, దాని కొన ఆకాశమునంటేను దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. 16వ వచనం. యాకోబు నిద్రలేసి, యాకోబు గారు ఏమంటున్నారో వినండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడంట. అంతే. ఆ మాట మీద ఏం చేశారంటే, మన వాళ్ళందరూ పితరులు చాలా మంది వెళ్ళి ఆ పర్వతం పైన ఆరాధించడం మొదలు పెట్టేశారు. ఎవరన్నారు ఇది దేవుని మందిరం అని? యాకోబు గారు అంటారు కదా. ఆ మాటను పట్టుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే, అనేకులు ఆ పర్వతం పైకి వెళ్ళి ఆరాధించడము, అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని అక్కడనే ప్రార్థించడం, ఆరాధించడం పెట్టినారు. సమరయ స్త్రీ దగ్గర కూడా యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క సంభాషణలో అంటా ఉంటది, మా పితరులు పర్వతం మీదను యెరూషలేమునందును ఆరాధించిండ్రు అని చెప్తుంది. హల్లెలూయా. ఇది దేవుని, ఇక్కడ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని మందిరం అనగానే వెళ్ళిపోయారంటే అందరూ దేవుని మందిరం అంటే దేవుని మందిరం ఉందట, మందిరం ఉందట, మందిరం ఉందంట, మందిరం ఉందంట. హల్లెలూయా. ఇర్మియాకి వెళ్దాం ఇప్పుడు. ఇర్మియా 7వ అధ్యాయం. ఇర్మియా 7వ అధ్యాయం. ఇర్మియా 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ స్థలము యెహోవా ఆలయము. మళ్ళా చదువుతామేమ్మా, మళ్ళీ ఉంది కదా, రెండోసారి. ఈ స్థలము యెహోవా ఆలయము. మళ్ళీ ఎంత చదువుతున్నావమ్మా? మళ్ళీ ఉందా కదా, 3 times. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీ అందరు చూడండి, లేఖన భాగాలు అందరు చూడాలా అని మీరు చెప్పుకొనుచున్నారు. అక్కడ పోతే అద్భుతం అంట, అదంట అసలు ఆలయం. అక్కడ పోతేనంట ఓ అద్భుతాలంట, ఇక్కడ పోతే ఆశ్చర్య కార్యాలంట, అక్కడ పోతే పలానా నయమేతంట, అసలు ఇక్కడికి పోవాలంట.
అదిగో అక్కడికి పోవాలంట, యెరూషలేము. ఇదిగో ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొచ్చున్నారే. అమ్మా కరెక్టేనా చదివేది? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏది మోసకరమైన మాటలు అంటుండు? ఈ స్థలము యెహోవా ఆలయము అనున్నది మోసకరమైనటువంటివి, వాటిని మీరు ఆధారం చేసుకొనకండి. ఇదేంది బ్రదర్ కొత్తగా ఉంది ఇక్కడ? ఆలయం ఆలయం అని మేము ఆలయం కోసం ఎంతో ప్రాముఖ్యత ఇస్తే ఆలయం కోసం కొట్టుమిట్టాడుతున్నాం మేము, ఆలయం కోసం పాకులాడుతున్నాం మేము, ఆలయం కోసం ఎవరినైనా విడిచిపెట్టుకోదలుచుకుంటున్నాం అంటే మీరే విట్లంటారు. ఆలయం కోసం ఏదైనా చేయ తగ్గించినామని మేమంటే మీరేమో మోసకరమైందంటారేంటి బ్రదర్? నేనన్నట్లే వాక్యం అంటుంది. అందరికి అర్థమైందా? అర్థం కానోలు హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకొనుచున్న మోసకరమైనటువంటి మాటలను మీరు ఆధారము చేసుకొనకండి. మరి ఏంటండి ఆలయము? 1 కొరింథీ 3వ అధ్యాయము యాకోబు గారు అన్న మాట కండి ఉన్నోళ్ళంతా అక్కడనే ఆరాధించినారంట. ఇంకా అక్కడనే 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. అది స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది దేవుని ఆలయము, ఇది చాలా పెద్దగా, ఇది చాలా చిన్నగా, ఇది చాలా కొన్ని కోట్లట. పద 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 అక్కడికి వెళ్ళి వస్తే, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే, అక్కడ పోయి మోకాలు మీద నడిచి వస్తే లేదు 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 అని చెప్పుకొని చిన్న మోసకరమైన అట్టి మాటలను మీరు ఆధారం చేసుకోనకండి. మీరు దేవుని ఆలయం. హల్లెలూయా. అసలైన ఆలయమునకు ఇవ్వవలసినటువంటి పరిశుద్ధత, పవిత్రత, ప్రాధాన్యత వదిలిపెట్టి మానవుల హస్తకృత్యముల చేత నిర్మింపబడిన ఆలయములకే మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఆలయము అనేటటువంటిది సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక పవిత్రమైన స్థలం. వాస్తవానికి ఆలయము నీవు నేనే. నీవు శుద్ధిగా ఉంచుకొనవలసింది, నీవు పోరాడవలసినటువంటిది నీ శరీరముతో. హల్లెలూయా. శరీర క్రియలను లయం చేయాల ఆత్మతో. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడుందమ్మా చెప్పాలి? ఎక్కడుంది? మీలో. నమ్మండి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంది. నమ్మండి. కొత్తగా ఆత్మను పొందుకోవడానికి పెద్దగా ప్రయాసం చేయాల్సిందేం లేదు. ఎప్పుడైతే యేసు నా దేవుడు నా కొరకు చనిపోయినాడని ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని ఆయనను అంగీకరించినావో ఆత్మనికి అనుగ్రహింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకొని ప్రవర్తన. లేకపోతే చదవండి కిందికి. ఎవడైనను దేవుని ఆలయం కనుక పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తా. కాపాడుకొనవలసినటువంటి దేవుని ఆలయమైనటువంటి మనము కాపాడుకొనక, దృష్టి ఉంచక, మానవుల హస్తకృత్యముల చేత నిర్మింపబడినటువంటి ఆలయములో దేవుడు నివాసము చేయడు అని చెప్పి పోవద్దు కాదు. అది సంఘముగా వెళ్ళి కూడుకునేటటువంటి ఒక పవిత్రమైన స్థలం. అందరూ మందిరానికి వెళ్ళాలా, ప్రతి ఆదివారం కుటుంబంతో అక్కడ ఉండాలా, సంఘముగా కూడి దేవుణ్ణి ప్రార్థించాలా. హల్లెలూయా. కానీ మీరు ఆలయం, మీలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది.
చూద్దాం ఒకసారి. కీర్తన 61వ అధ్యాయం, కీర్తన 61వ అధ్యాయం మొదటి దేవ అమ్మ ఇంకోటి, నిచ్చెన నేల నుంచి నింగికుంది కదా, నిచ్చెన దేనికి దేనికి వాడతాను చెప్పు? ఏం చేస్తుంది నిచ్చెన? దేనికి పని చేస్తుంది? పైకి వెళ్ళడానికి. అవునా? నిచ్చెన పైకి వెళ్ళడానికి, అంతేనా? పైన మనం అందకపోతే ఏం చేస్తాం? నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతాం. అంటే నిచ్చెన దేనికి ఉపయోగపడుతుందంటే పైకి వెళ్ళడానికి, పైకి ఎక్కడానికి. ఇప్పుడు చూద్దాం, దావీదు గారు ఒక ప్రార్థన చేస్తారు. చదవమ్మా. దేవా నా మొర ఆలకించు నాయనా, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా, నా ప్రాణము తల్లడి. ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. రోజేం ప్రార్థన చేస్తున్నారు, ఈయనేం ప్రార్థన చేస్తున్నారు చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకు మొరపెడుచున్నాను. అండర్లైన్, అండర్లైన్. నేను ప్రభువా, నా ప్రార్థన ఏందంటే, నా కోరిక ఏందంటే, నాకు కావలసింది ఏందంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. అబ్బా, ఏం ప్రార్థన అండి! ఇక మన ప్రార్థనకు వద్దాం. ప్రభువా నాయనా ఇది తీసేయి నాయనా, ప్రభువా అది దయచేయి నాయనా, ప్రభువా ఇది కావాలా ప్రభువా, ప్రభువా ఉద్యోగం నాయనా, ప్రభువా ఉద్యోగం ఇచ్చింది అనుకో సరిపోదు, ప్రభువా చెప్పాల, ప్రమోషన్ నాయనా, ప్రభువా శాలరీ నాయనా, ప్రభు బిడ్డ పెళ్లి నాయనా, ప్రభువా బిడ్డ గర్భఫలం నాయనా, ప్రభువా పెద్దోడు నాయనా, ప్రభువా చిన్నోడు నాయనా, ప్రభువా కారు నాయనా, బంగ్లా నాయనా, మిద్దెలు నాయనా, మేడ నాయనా, మొత్తానికి నాకు లోకం కావాలి నాయనా. నువ్వు వద్దు. ఇప్పుడు అక్కడికి వస్తుంది. హల్లెలూయా. ఈయన చేసేటటువంటి ప్రార్థన చూడండి, ఆత్మీయమైనటువంటి ప్రార్థన. ప్రభువా బూది గంతముల నుంచి నీకు మొరపెడుతున్న నా ప్రాణము తల్లడిల్లుతున్నది, నన్ను ఎక్కలేని ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. దేవునికి అనుకూలమైన ప్రార్థన. చదవండి ఇప్పుడు కిందకి. వినండి వినండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. ఎందుకో చూడండి, నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు అక్కడ. హల్లెలూయా. నీవు ఆశ్రయం ఎక్కడా? ఎక్కలేని ఎత్తైన కొండపైన. ఏమంటే కొండ అంటే కొండ దగ్గర కూడకండి. ఇప్పుడు పర్వతములు కూడా అని వస్తుంది, పర్వతముల దగ్గరికి పోకండి. అప్పుడు కూడా మన వాళ్ళు అట్లే పోయినవంట. ఈ ఆలయమును పడగొట్టండి 3 దినములలో కడతా అన్నాడంట. ఆలయం ఎట్లా కడతా? ఇంత పెద్ద ఆలయం పడగొట్టా అన్నారంట. అసలే ఆలయము దేహం అనే ఆలయం. ఇప్పుడు ఇక్కడ కూడా కొండ అంటే కొండను పెట్టుకోకండి. చూడండి ఇప్పుడు ఎక్కలేని ఎత్తైన కొండపై దావీదు ప్రార్థన బిడ్డ, ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా, నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు కదా నాయన. అమ్మా, యుగ యుగములు నేను నీ గుడారములో, అంటే ఎత్తైన కొండపైన ఆశ్రయం ఉన్నది, అక్కడ గుడారమున్నది. గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఇప్పుడు ఈ యొక్క ఏమండి ఆ ఎత్తైన కొండపైన ఎక్కడం అనేసి, అసలు ఎత్తైనటువంటి కొండ విషయంలో ఇంకెక్కడైనా రాస్తుందా చూద్దాం. యెషయా గ్రంథంకి వెళ్దాం. రైట్. ఇప్పుడు దావీదు గారి ప్రార్థన ఏంది? ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కి ప్రభువా అక్కడ ఆశ్రయమై ఉన్నావు, నాకు గుడారమై ఉన్నావు. అవునా? యెషయా ఏమేం మాటలు వచ్చినాయి ఇప్పుడు మన చదివిన కీర్తనలో? కొండ, ఆశ్రయము, గుడారము. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అమ్మా. ఎత్తైన కొండపైన గుడారం ఏందో చూద్దాం. వాక్యం అంతా కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటది.
అంత్య దినములలో పర్వతముల పైన అంటే ఏంది? పర్వతం అంటే ఏంది? అందుకే అక్కడ ఏం చెప్పింది తెలుసా? పర్వతముల పైన అని మళ్ళా యెహోవా మందిర పర్వతం, అండర్లైన్. మందిర పర్వతం అంటే పర్వతం అంటే మందిరము. మందిరము అంటే సంఘము. హల్లెలూయా. మందిరం అనబడే పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. చూడండి, పర్వతం అంటే మీరు చూసే మీకు తెలిసిన పర్వతం కాదు అక్కడ చెప్పింది. మందిరం అనబడే పర్వతము. ఇంకొంచెం క్లారిటీగా కూడా మాట్లాడినాడు దేవుడు. ఇప్పుడు చూడమ్మా, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి, దేనిలోనికి? మందిరంలోనికి. గుడ్. కొండ, ఆశ్రయము, గుడారము, పర్వతము, మందిరం అనబడే ఆ పర్వతము, ప్రవాహము వచ్చినట్లు అన్ని జనులు దానిలోనికి వస్తారంట. ఇప్పుడు నా ఆశ, నా కోరిక ఏంటంటే, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటే ఎక్కడికి ఎక్కించమంటున్నారు తెలుసా? మందిరము. నేను నీ మందిరంలోనికి రావాలా? ఎక్కడికి రావాలంటుంది తెలుసా? ఎక్కడికి ఎక్కించమంటుంది తెలుసా? నీ సంఘములోనికి నేను రావాలా? ఏంటి, పర్వతాన్ని దేవుడు సంఘంతో పోల్చినాడేంటి? పర్వతాన్ని దేవుడు సంఘంతో పోల్చొచ్చా? ఎందుకు దేవుడు పర్వతమును సంఘంతో పోల్చినాడు? పర్వతాలు ఎట్లొచ్చినాయండి అంటే ఏం చెప్తారు తెలుసా? భూమి కింద లావా ఉబ్బుకుతూ ఉన్నప్పుడు పర్వతములుగా మొలచినాయి, పర్వతములుగా ఏర్పడినాయి అంటారు. అంతేనా కాదా? నేను ఒక్కొనే మాట్లాడుతున్నా. హల్లెలూయా. పర్వతములు ఎట్లొచ్చినాయి అండి అంటే, భూమి కింద లావా ఉంది కదా, ఆ లావా ఉబ్బుకుతూ ఉన్నందున పర్వతములుగా ఏర్పడినాయి అట్లా పైకి. అంటే ఇప్పుడు మన కింద కూడా ఏముందన్నమాట? హల్లెలూయా. ఈస్టర్న్ గాడ్స్, వెస్టర్న్ గాడ్స్ అని చదువుకున్నారా సార్? చదువుకురా సార్? ఈస్టర్న్ గాడ్స్, వెస్టర్న్ గాడ్స్. సముద్రమునకు ఈ పక్కన ఆ ప్రక్కన పర్వతములు ఉన్నాయంట. ఈ పర్వతములు కుదుర్లలో ఒకదానికి ఒకటి ఇట్లా బాండింగ్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఇది ఉంది, హాల్ ఉంది, దీనికి ఏమి వేసి కట్టినారంటే పిల్లర్స్. అవునా? ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి ఏం చేసిండ్రు? భీములు పోస్తారు. మొన్న కూడా అక్కడ సీనియర్ సిటిజన్స్ కట్టేటప్పుడు భీమ్ వద్దు అంటే మేస్త్రి చెప్తుండు, భీమ్ లేకపోతే ఎట్లా సార్, భీమ్ ఉండాలా. ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి ఒక బాండింగ్ అనేది ఉండా, అప్పుడే కానీ నిలబడుతుంది. ఏమండి, మట్టి ముద్దగా ఉన్నటువంటి ఈ యొక్క భూమి ఎందుకు విడిపోవడం లేదు? ఎందుకు పడిపోవడం లేదు? గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ భూమి పడిపోవడం లేదు, విడిపోవడం లేదు అంటే గల కారణము, ఈ భూమికి పర్వతములు పునాదులుగా ఉన్నందున. హల్లెలూయా. ఈ భూమికి పర్వతములు పునాదులుగా ఉన్నందున భూమి అంత వేగముతో తిరుగుతున్నప్పటికీ పడిపోవడం లేదు, విడిపోవడం లేదు. ఈ పర్వతములు దేవుడు దేంతో పోల్చింది ఇప్పుడు చెప్పండి? సంఘముతో. అంటే ఇప్పుడు సంఘము ఏంటో తెలుసా? ఈ భూమికి పునాదులు. హల్లెలూయా. క్రైస్తవ్యం లేకుండా చేస్తాం. క్రైస్తవ్యం లేనప్పుడు వెర్రివాడ భూమి ఉండదు. పంచభూతము లయం. హల్లెలూయా. పంచభూతములు అనబడేటటువంటివి లయం.
చూడండి, సంఘమును భూమికి పునాదులుగా చేసినాడు. ఎక్కడుందండి భూమికి పర్వతములు పునాదులని? మీకా గ్రంథం వెళ్ళండి, ఒకసారి ఒక లైన్ చదివి వచ్చేద్దాం. చూపించాలి కదా మరి, అవునా కాదా? మీకా 6వ అధ్యాయం, మీకా 6వ అధ్యాయం 12వ వచనం, 2వ వచనం. మీకా 6:2. తన నిశ్చలములు అంటే కదల్చబడనివి, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. చాలు. భూమికి పునాదులు ఏంటంట? పర్వతములు భూమికి పునాదులు. ఈ పర్వతమును దేవుడు సంఘముతో పోల్చి మాట్లాడుతున్నాడు. సంఘము ఈ భూమికి ఆధారం. ఎంత గొప్పదండి సంఘం. హల్లెలూయా. అందుకు దావీదు గారు అంటున్నారు ఏంటి అనేసి అంటే, ప్రభువా నన్ను ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. అంటే ఈ కొండెక్కడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండ నుండి వచ్చాయన? కొండ ఎక్కలేమా అండి? కొండలు ఎక్కొచ్చు కదా, పెద్ద పెద్ద శిఖరాలు, ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కేసి జెండల వాత వచ్చేస్తున్నారు. దావీదు గారు ఎక్కలేనంత ఎత్తైన కొండని ఎందుకన్నాడు? ఇప్పుడు వెళ్దాం, కీర్తనలోకి వెళ్దాం. 15వ కీర్తన, కీర్తన 15, 1వ వచనం నుంచి అమ్మా. మంచిగా వినండి అండి, మంచిగా వినండి. ఎప్పుడు కానీ వాక్యమును నెమ్మదిగా వెళితేనే కానీ వినేవారు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చదవండి. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ప్రభువా? అంటే ఏంటి అర్థమైంది? ఎవడు? వినండి, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే అర్థమైందండి? ఎవడు కూడా లేడు. బాబు తొందరగా ముగించు, చాలాసేపు అవుతుంది అన్నలు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. ఏమండి, ఆ పర్వతము పైన ఉండదగవాడు ఎవడు అంటే ఎవడు లేడు. అంటే ఎవడు కూడా అక్కడికి ఎక్కలేడు. ఎక్కడికి? పరిశుద్ధ పర్వతం అంటే ఏంది? మందిరం అంటే సంఘము. అంటే నీ సంఘములో చేర్చబడు వాడు ఎవడు ప్రభువా అంటుండు. అంటే సంఘములో చేర్చబడేటటువంటి వాడు, సంఘములోనికి వెళ్ళేటటువంటి వాడు, సంఘస్థుడై ఉండడము ఎవడికి సాధ్యము ప్రభువా అంటుండు. అంటే ఈ సంఘములోనికి వెళ్ళాలంటే అర్హత కావాలా? ఉండదగవాడు ఎవడు అంటే అర్థమైంది? ఎవడు లేడు. ఎందుకు? అర్హత లేదు ఎవరికి సంఘములోనికి వెళ్ళాలంటే, సంఘస్థుడు కావాలంటే, సంఘములో చేర్చబడాలంటే అని అర్థం. దాని అర్థం ఏమండి? సంఘములో చేర్చబడ్డావంటే ఎంత విలువైనటువంటిదో చాలా మందికి అర్థం కావట్లేదు. వెళ్తున్నామా వస్తున్నామా నామ మాత్రం అయిపోయింది. కనుక దావీదు గారు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు అందులో ఉండదగవాడెవడు, ఎక్కదగవాడెవడు, నివసింపదగవాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే ఎవడు లేడు. అంతేకాదు దావీదు కూడా ఎక్కలేడంట. హల్లెలూయా. ఈ సంఘములో చేర్చబడాలంటే అర్హత కావాలా? మీరంతా సంఘస్థులేనా? చెప్పండి. సంఘంలో ఉన్నోళ్ళేనా? నేను కూడా సంఘంలో ఉన్నోన్నే. మరి ఇక్కడ ఏమన్నాడినా? ఉండదగవాడు ఎవడు. కానీ మనంతా ఉన్నామా? ఉన్నాం. కానీ ఉండాలంటే అర్హతలు ఉండాలంట. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావంటే, ఇప్పుడు నేను చదువుతా, ఒక లిస్ట్ చదువుతా, ఆ లిస్టులో ఉన్న అర్హతలు ఉండాలన్నమాట ఇప్పుడు మనకి. హల్లెలూయా. నివసింపదగవాడు ఎవడు ప్రభువా? ఉండాలంటే అర్హతలు కావాలన్న మాట దాని అర్థం. నివసింపదగవాడు ఎవడు? ఇప్పుడు చదివేమా? అది ఎవరు నివసించొచ్చు, అందులో ఎవరు చేర్చబడొచ్చు అంటే
ఏంది ఏం కావాలంట? యథార్థమైన ప్రవర్తన అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడువాడు, యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా పలుకువాడు యథార్థవంతుడు. క్వాలిఫికేషన్ ఎవరైనా హల్లెలూయా. నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. రెండవది, ఒకటో చెప్పండి, ఒకటోది యథార్థముగా ఉండాలా, నీతిని అనుసరించి నిజము పలికేటోడై ఉండాలి, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ నిజం అవునంటే అవును, కాదులా అంటారు. కానీ చాలా మంది ఎట్లుంటారు? ముందొక మాట చెవల వెనుకొక మాట, చాలా మాట్లాడతారు అట్లా. అంటే అర్హత లేనివాడు. ఇంకేమన్నాయమ్మా? ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా, తప్పైతే తప్పండి నాది అని చెప్పాలా, వారు యథార్థవంతుడు. కానీ చాలా మట్టుకు ఏంటంటే తప్పును 10 మందిలో తప్పు అని చెప్తే నా పరువు ఎక్కడ పోతుందో అని తప్పును తప్పు కాదని సమర్థిస్తూ తప్పు పైన తప్పు చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే తప్పును నాది తప్పు, నేను తప్పు చేసినానండి అని ఎప్పుడైతే నువ్వు ఎదుటి వానితో ఒప్పుకుంటావో ఎదుటి వానికి నీ పైన ఉన్నటువంటి భావం అంతా మారిపోతుంది. హల్లెలూయా. నీ పైన భావం అంతా మారిపోతుంది ఒప్పుకుంటే. ఒప్పుకోకుండా తప్పు పైన తప్పు చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది, అది పాపానికి దారి తీస్తుంది. నెక్స్ట్ ఇంకా అట్టివాడు ఎట్టివాడు? సంఘంలో ఉండాలనుకున్నవాడు, సంఘంలో చేర్చబడేటటువంటి వాడు నాలుకతో కొండాలంటే తెలుసా? అలేలే, ఇక్కడ పోయి ఆయన మీద పోయి ఇక్కడ చెప్పాలా, ఈయన దగ్గరకు పోయి ఆయన మీకు చెప్పాలి. ఇక్కడక్కడ పుల్లలు పెట్టేసి, అంటే కొండాలి మన భాషలో పుల్లు పెట్టేసి వీళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటుంటే దానం ఎంత హాయమంటది, కొండాలు పెట్టడం అంటారు. వాక్యంలో కూడా అసలు నువ్వు ఇంటింట తిరిగి కొండాలు పెట్టకుండా రాసి ఉంటుంది. చాలా మంది చేసే పని అది. సాయంత్రం అంది అయిందంటే చాలు, ఏం చేస్తున్నావు చెల్లె? ఏం లేదు, ఇప్పుడే అన్నం పెట్టచ్చు. అవును వాడు పోచయ్యా, అది అయ్యో నీకు తెలియదా? వదిలే, ఎత్తినవెందుకు? నీకు ఆమెకుంటావా? ఏమైంది అక్క? వదిలింది తెలుసు అనుకున్నా. ఏక రాక కూసో, ఏమైంది చెప్పు, నీకు చెప్తాడు. ఈమెమన్నా మళ్ళీ పోయి పోచయ్యాక చెప్తుంది, నీ గురించి ఇట్లా అన్నది తెలుసా? ఈ అప్పుడు ఏం చేస్తాడు ఈమెతోని? తృప్తి. అట్టివాడు కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, మేలే చేస్తాడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. అమ్మా, ఇవన్నీ ఎవరికి ఉండాలి తెలుసా? సంఘములో ఉండేటటువంటి వారికి, చేర్చబడాల్సిన వాడికి ఉండవలసినటువంటి అర్హతలు ఎంతమందికి ఉన్నావో. కానీ మళ్ళీ ఎక్కడున్నామని చెప్తున్నాము? సంఘంలో. ఎట్లుంటావు? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, నీచమైనది, అసహ్యమైనటువంటిది. అతని దృష్టికి నీచమైనది, అసహ్యము. అతడు యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు గల వాణ్ణి సన్మానిస్తాడు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది దేవుని యొక్క మార్గం నడుస్తున్నారో వాళ్ళనే అలసగా తీసుకుంటారు ఎక్కువ. ఎందుకంటే ఏమనలేడు, ఏం చేయలేడు. కానీ అట్లా చేయడంట ఈ సంఘంలో చేర్చబడేటటువంటి వాడు. అతడు ప్రమాణము చేయగా ఎతడు నష్టము కలిగినను మాట తప్పడంట ప్రమాణం చేస్తే. ఒక ఆయన ఏం చేసిందంట, మీటింగ్కి కొన్ని ఇచ్చినాడంట. మీటింగ్కి కొన్ని డబ్బులు ఇచ్చి, అయ్యగారు నా గురించి అనౌన్స్ చేయకుండి, మా ఆవిడ విన్నదనుకో అమ్మో చాలా పెద్ద పోరైతుందండి ఇంట్లో, నా పేరు అనౌన్స్ చేయకండి, ఎందుకంటే నేను దేవునికి మాట ఇచ్చిన, ఇదిగో దీనితో మీటింగ్ సభను కార్యక్రమాన్ని నడిపించాలని ఇచ్చిందంట. ఎందుకంటే మాట ఇచ్చిండు కాబట్టి నష్టము కలిగినను మాట తప్పడంట. మీరు గమనించండి, చాలా మంది
సేవకు ఈ విధంగా పాలు పొందుతాం, మేము ఈ విధంగా ఇస్తాం, ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా నిలబడతామంటారు. 2-3 నెలలు కాగానే మళ్ళా మనిషే మరుగైపోతాడు, కనబడడు. ఇస్తానన్నది ఉండదు, చేస్తానన్నది ఉండదు. కానీ అట్టివాడు ఏం చేస్తాడు? మాట ఇస్తే నష్టము కలిగినను మాట తప్పడు. ఎందుకు? ప్రతి నెల కష్టమైన పెట్టాలనుకుంటా తెలుసా? మాట ఇచ్చిన నేను ప్రతి నెల మీటింగ్ పెట్టాలా, ఎంత మందన రాని ప్రభు నేను మీటింగ్ పెడతా, చెప్పేస్తా, ఇది ఎంత ఖర్చు అని ఏమని ఉండని, నష్టము కలిగినను సరే. కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఈ సభలు పెట్టడానికి మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే అర్థమేందో తెలుసా అమ్మా? ఆపదలో ఉన్నవానికి ఇవ్వవలసిన డబ్బు వడ్డీకి ఎట్లిస్తావు? సహాయం చేయవలసినటువంటి డబ్బును వడ్డీకి ఎట్లిస్తావు నువ్వు అంటున్నది వాక్యం. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. కానీ ఏం చేస్తారు? పెద్ద మనిషిగా పిలిస్తే ఏం చేస్తారంటే, ఎవరైతే ఎక్కడి నుంచి అయితే వీడికి లాభం ఉందో అక్కడనే మాట్లాడతాడు. ఒకవైపే న్యాయం మాట్లాడరు. అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఈ ప్రకారం అంటే ఇప్పుడు మీరు చదివినమా అన్ని గుర్తున్నాయి ఏంటంటే? యథార్థత, నీతిని అనుసరించి నిజంగా పలకాలా, కొండెములు చెప్పొద్దు, పొరుగువాని మీద నింద మోపొద్దు, అవునా? ఇంకా నీచమైనదాన్ని అసహించుకోవాలా, మాటిస్తే తప్పొద్దు, నష్టం కలిగినా సరే నీకు, ద్రవ్యము వడ్డీకి ఇయ్యద్దు. ఈ ప్రకారము చెయ్యువాడు ఎన్నడను కూడా కదల్చబడడు. ఎక్కడి నుండో తెలుసా? గుడారం నుండి. అతడు ఎన్నడూ కూడా కదల్చబడక గుడారములో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని చదివినాం కదా, మన లోపట ఈ అర్హతలు ఉన్నాయా అని చూస్తే ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ లేనే లేవు. కానీ ఉంటేనే సంఘంలో చేర్చబడాలా ఇది. కానీ లేకున్నప్పటికీ సంఘంలో చేర్చబడ్డాం. ఎట్లా చేర్చబడ్డాం తెలుసా? ఎట్లా చేర్చబడ్డామండి? మన క్వాలిఫికేషన్ లేదు, కానీ మనం ఎట్లా చేర్చబడ్డాం తెలుసా? యేసు ప్రభువుల వారు మనలను చేర్చినారు. మనకు అర్హత లేని మనలని సంఘములో సభ్యులుగా గుడారములో దేవుడు చేర్చినాడు. హల్లెలూయా. నీకు నాకు ఆ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చదివినవి లేవు. అయినా ఉన్నాం. ఎట్లా అంటే యేసుక్రీస్తు వారు మనలను చేర్చినారు. అర్హత లేని మనలను అట్లెట్లా చేర్చినాడన్నా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఎట్లా చేర్చినాడు? తన ప్రాణం పెట్టి మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించినాడు. నువ్వు ఎంతన్నా అరువు, మేము అననికి రాలే, మామూలుగా చెప్పేసి వినిపోతాం అన్నట్టుంది. ఇప్పుడు ఈ మందిరం ఎక్కడుందంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకండి. దావీదు గారు అంటారు, నేను ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కి ప్రభా అందులో అసలు నివసింపదగవాడు ఎవడు, ఎందుకంటే మనకి ఈ విధంగా అర్హతలు ఉండాలా అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే మనకి ఏ అర్హత లేదు, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన ఉన్నాం. మనం ఇప్పుడు ఎట్లున్నామంటే యేసుక్రీస్తుల వారు తన ప్రాణం పెట్టి మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి చేర్చినాడు. అయినా నువ్వు చెప్తున్నావు కదా బ్రదర్, మీరు ఎంతనా అనండి, మేము అనం అను. హల్లెలూయా. అర్థం కాలేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అర్థమైతే వేరేగా ఉంటుంది జరా. హల్లెలూయా. అర్థమైందా స్వప్న? అయిందా అమ్మా? వెనక వాళ్ళు అన్నలు అయిందా? అర్థమైందా? అర్హత లేదు మనకి, కానీ ఆ ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించిండు. సంఘం అనబడే నీవు నేను ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఉన్నాం. మన దగ్గరికి దరిదాపులోనికి ఏది రాలేదు, మనలను ఏమీ చెయ్యలేదు.
నువ్వెక్కడున్నావు తెలుసా? ఎత్తైన కొండపైన. నిన్ను ఏది కూడా ఎంత మాత్రం నీకు హాని చెయ్య వీలు లేదు. భయపడకు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా చేర్చినాడో తెలుసా నా ప్రభువు? 7-8 వచనాలు, 2:7-8 తొందరగా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చుండబెట్టిందంట? ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టిండు? పరలోకమందు కూర్చోబెట్టిందంట. నిన్ను కూర్చున్నావు పరలోకంలో? చెప్పాలా, కూర్చుంటా పరలోకంలో. విని ఈరోజు శుభవార్త, సువార్త. నువ్వు ఇక్కడ చేరి ఉన్న అందరూ పరలోకంలో కూర్చున్నారు. ఇది పరలోకం. సంఘమే పరలోకమునకు సాదృశ్యం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఉన్నటువంటి సంఘము. ఏమున్నదక్కడ అంటే పరలోకము. అక్కడికి ఎక్కించి ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాను. కూర్చుండబెట్టును కాదు, పెట్టెన్ను. ఎట్లంటే మీరు విశ్వాసం ద్వారా, క్రీస్తు దేవుడు ఆయన 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 మరణించి నన్ను రక్షించినాడు, నన్ను విమోచించిన దేవుడు అని విశ్వసించిన చూసినావా? మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. కృపచేతనే రక్షింపబడ్డారు. కానీ ఇది మీ వలన కలిగింది కాదు. ఇది మీ మంచి, మీ న్యాయం, మీ నీతి, మన ధర్మంను బట్టి కలగలే ఇది ఈ రక్షణ. ఆయన కృప. అందుకే 4వ అధ్యాయంలో కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నా నీతికి ఆధారం నీవే. నా మంచితనము, నా నీతో నేను చేసిన నా క్రియ వలన కాదు ప్రభువా నీతి. నా నీతికి ఆధారం బేస్ ఉంది అంటే నువ్వే. హల్లెలూయా. తన కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరం అంటే ఏంది? చాలా మంది వరం అంటే ఏంటేంటో ఈ లోక సంబంధమైనటువంటివి పెడతారు. కాదు, దేవుని వరం ఏంటంటే అందరికి దేవుడు ఒక వరమునిచ్చినాడు. ఏంటంటే ఆ వరము పరలోక రాజ్యములో చేర్చబడడం, సంఘములో చేర్చబడడం, రక్షణ అనే వరము. హల్లెలూయా. కృపచేతనే రక్షింపబడడం. అర్హత లేదు కానీ కృపచేత రక్షింపబడ్డం. పరీక్షలు రాస్తారండి పిల్లలు, దిద్దడానికి వెళ్తారు కదా. టీచర్ దిద్దుతున్నది, దిద్దుతున్నాడు, టీచర్ దిద్దుతున్నాడు. 50 మార్కులకు 35 మార్కులు రావాలనుకో, అంతేనా? 33 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్ లీడర్? 2 మార్కులు అయితే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఒక్కోసారి 34 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్లు? చేస్తారా అండి? చేస్తారా? ఎందుకు చేస్తారు తెలుసా? పోనీ ఎవరో పిల్లోడు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, దీని ద్వారా లైఫ్లో ఏదైనా సెటిల్ అవుతాడేమో, దాన్నే కృప. యేసుక్రీస్తుల వారు కూడా అర్హత లేదు మనకి, కానీ కృప చేత రక్షణ అనే ట్యాగ్ వేసినాడు మనకి. మనలని సంఘములో సభ్యులుగా చేర్చి పరలోకంలో కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడవో అన్నా, అక్క, తమ్ముడు, నువ్వు ఎలాంటి వాడవో, నీ లోపల ఏ క్రియలో ఉండొచ్చేమో ఈ లోక సంబంధితమైంది, భయపడకు. నా దేవుడు కృపగలవాడు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, బిడ్డ, నీ ఈ లోక సంబంధితమైనటువంటి ఆ క్రియల ద్వారా నేను నిన్ను శిక్షించడం లేదు. నా కృప చేత నీకు రక్షణ అనే వరం ఇచ్చిన ఈరోజు తెలుసుకున్న నీవు, సంఘములో సభ్యుడిగా చేర్చబడ్డ నీవు, ఆ రక్షణ అనే వరం పొందుకున్న నీవు, ఆ రక్షణ అనే పాత్రను చేతబట్టుకొని తిన్ననైన నా మార్గములో నడువండి అని చెప్తున్నది వాక్యం. అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా.
ఒక పాపం ఉండొచ్చు నీ లోపట బ్రదర్, ఒక తప్పు ఉండొచ్చు, ఒక లోపం ఉండొచ్చు. భయపడదు. నీకే అంత కృప ఉంటే నా దేవుడికి చెప్తున్నాడు, నీ వలన కలిగింది కాదు బిడ్డ, నీలో ఏదో ఉంది. చాలా మంది ఈ లోకాశల్లో కూరుకుపోయి ఏమనుకుంటాడే, నేను ప్రార్థన చేస్తే ఏం వింటాడులే, ఆయన నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం వింటాడు, నన్ను ఏం చూస్తాడు, నా ప్రార్థనకు ఏం ప్రత్యుత్తరం వస్తలే, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు నా దగ్గర ఉండడు, రాడు అని లోకంలో పడిపోతుంటారండి. దయచేసి అట్టివారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్టయితే భయపడకు. నా దేవుడు కృపగల దేవుడు, నీకు ఆ వరమునిచ్చేసినాడు, నీకు రక్షణ అనే పాత్రను నీకు అనుగ్రహించినాడు. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అది చేత పట్టుకొని నడువు, పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, రక్షణ అనే ట్యాగ్ ఇచ్చినాడు కదా దేవుడు, అందుకే ఆయన అన్నాడు ఏంటంటే, నేనే మార్గమును. హల్లెలూయా. ఇప్పుడు నింగికి ఏమండి, నింగి నుండి నిలిచినటువంటి ఆ నిచ్చెన ఎక్కడ నిలిచింది తెలుసా? ఇక్కడ నిలుస్తుందమ్మా. నిన్న ఒక టైటిల్ పెట్టిన, నేల నుండి నింగికి నిచ్చెన, అది నిలిచినది ఎక్కడ? ఇప్పుడు ఆ నిచ్చెన నిలిచినది ఎక్కడ? గంటొరిన. ఇప్పుడు ఆ నిచ్చెన నిలిచినది ఎక్కడ? మందిరం, సంఘములో. ఆ పరలోకమునకు నింగికి వేయబడిన నిచ్చెన ఎక్కడ నిలిచిందంటే, ఇదిగో సంఘములో. అందుకే సంఘముగా కూడుకొనాలా, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలా, రక్షణ పాత్ర చేతబట్టుకొని. అంటే ఇప్పుడు పరలోకంకు వెళ్ళాలంటే మార్గం సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యము, ఎంత భాగ్యం అండి. ఏ అర్హత లేని నన్ను సంఘమందు ఎత్తైన ఎక్కలేని కొండపైన నన్ను ఎక్కించి కూర్చోబెట్టినాడు ఆ పరలోకంలో. ఎవరైనా పరలోకానికి రావాలంటే సంఘంలో సభ్యులుగా ఫస్ట్ రావాలి, సంఘంలో చేర్చబడాలా. నన్ను సంఘంలో చేర్చినాడు. ఇప్పుడు ఈ సంఘం నుంచి ఏమవుతుందో తెలుసా? ఆ నిచ్చెన పట్టుకొని మీదికి వెళ్ళొచ్చు నేను. పరలోకానికి మార్గము సంఘములో ఉన్నది, అదే నిచ్చెన. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఎక్కాలి తెలుసా? యేసును పట్టుకొని పైకి ఎక్కాలా. అర్థమైందా? యేసును పట్టుకొని యేసుకు మీదుగా వెళ్ళాలా. యేసును పట్టుకొని యేసుకు మీదుగా ఎట్లా పైకి ఎక్కేది? ఆయన మీద ఎక్కుతూ నడుచుతూ వెళ్ళడం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. అంటే చాలా చాలా అండి, నెక్స్ట్ టైం చాలా అన్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అస్సలు కుదరది, మీరు దొరుకుతారు మళ్ళా. అయిందా 9, ఇంకో ½ అవర్ వేసుకోవచ్చు నేను. హల్లెలూయా. నింగి నుండి నేలకు నిచ్చెన నిలిచినది ఎక్కడ? సంఘములో. పరలోకం పోవాలంటే సంఘంలోనికి రావాలండి. సంఘంలోనికి రావాలంటే అర్హతలు ఉండాలండి. అర్హతలు లేవు కానీ నా దేవుడు తన కృప చేత సంఘములో చేర్చినాడు. ఈ సంఘం ఎక్కడుందంటే ఎక్కలేని ఎత్తైన కొండపై ఉంది. సంఘములో సభ్యుడంటే అర్థం కావడం లేదు చాలా మందికి. ఎంత భాగ్యమో. యోహాను సువార్త 1వ అధ్యాయం. కాబట్టి మనం ఎక్కడ అంటే ఏమైనాడైనా నేనే మార్గమును అంటే మనం యేసును పట్టుకొని వెళ్ళాలా. యేసుకు పైగా ఎక్కుతూ యేసుతో ఎక్కుతూ వెళ్ళాలా. అట్లేంటండి, అదేంటి చూద్దాం. 51వ వచనం, యోహాను సువార్త 51వ వచనం. మరియు మీరు మంచి వినండి, మీరు ఆకాశము తెరవబడుటయు. చూడండి, అండర్లైన్. దేవుని అంటే దేవుని దూతలు. ఫస్ట్ చదువుకున్నామా ఆదికాండంలో? దేవుని దూతలు ఎక్కడి నుంచి ఎక్కడొచ్చు దిగుచు? గాల్లోనా? చదవండి. మనుష్య కుమారుని పైగా ఆదికాండంలో
ఆదికాండంలో ఏం చదివినాం? దేవదూతలు నిచ్చెనకు పైగా ఎక్కుచు దిగుచు. నూతన నిబంధనకు రాగానే యేసు ప్రభు కాలంలో మనుష్య కుమారుడు ఎవరు? యేసు. మనుష్య కుమారుడికి పైగా ఎక్కుచు, చదువుడా, ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు ఆ కళ ఎందుకు దేవుడు చూపించినాడంటే వారి కొరకు ఏం సిద్ధపరచడానికి? ఉపదేశమును. ఇప్పుడు ఏం ఉపదేశము సిద్ధపరిచినాడు? యాకోబు కళతో, ఆ నిచ్చెనతో, దేవదూతలు ఎక్కుడు దిగుడు అనేటటువంటి ఆ కళతో ఏ ఉపదేశము దేవుడు సిద్ధపరిచినాడు అంటే ఇప్పుడు ఆ నిచ్చెన స్థానము క్రీస్తుదని చెప్పడానికి. ఇప్పుడు ఆ నిచ్చెన స్థానంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇప్పుడు చదవండి, అవునా కదా? మళ్ళీ ఒకసారి ఆకాశము తెరవబడ్డయు. సేమ్ అక్కడ మనం చదువుతున్నటువంటి వర్స్ అండి ఇది. దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా, మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును. అది ఇక్కడ నిచ్చెన స్థానంలో మనుష్య కుమారుడు అనుంది, చూసినారా? అంటే నిచ్చెన స్థానంలో యేసు వచ్చినాడు అన్నమాట. పరలోకం నుంచి రావడం చాలా ఈజీగా వచ్చేసినామండి. పితరుల గర్భాలు దాటుతూ, తాతల గర్భాలు దాటుతూ, తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలో 9 నెలలు రూపింపబడి భూమి మీదకి వచ్చిన చాలా ఈజీగా వచ్చేసినాం. మళ్ళీ వెళ్ళడం కష్టం. వెళ్ళడము అసాధ్యమని, మనుషునికి కష్టమని మనుష్య కుమారుడు ఈ భూమి మీదికి వచ్చి ప్రాణము పెట్టి నిచ్చెనగా వేయబడినాడు. ఇప్పుడు ఆ నిచ్చెన యేసు ప్రభుల వారు ఆయనకు పైగా ఎక్కుచు దిగుచు. ఎందుకు ప్రాణం పెట్టినాడు అంటే మనల్ని పరలోకం చేర్చడానికి. అక్కడ ఏముంటుందో తెలుసా? ఆదికాండంలో ఇది దేవుని మందిరం అన్న తర్వాత పరలోకపు గవిని ఇదే అని రాసింటది. పరలోకపు గవిని అంటే ఎంట్రన్స్. అంటే ఎంట్రన్స్ ఎక్కడుంది? సంఘములో. అంటే పరలోకములకు వెళ్ళవలసిన ఎంట్రన్స్ సంఘములో ఉన్నది. ఎంత ప్రాధాన్యత! ఈ విధంగా సంఘములో చేర్చి దేవుడు మనకు ఒక గొప్ప అర్హతనిచ్చినాడు. 2 మాటలు చెప్పి ముగిస్తాం. సో సబ్జెక్ట్ ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదు? అర్థం కాని ఒకసారి ఇట్లా అనండి. అందరికి అర్థమైందా? ఏమనుకోరు, ఎవరేమనుకోరు. అర్థం కాకపోతే ఒకసారి ఇట్లా అనండి. మళ్ళీ షార్ట్ కట్లో టక్ 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 చెప్తాం ముఖ్యాంశములని. వాతలంతా చెప్పినాక మళ్ళీ ముఖ్యాంశాలు వస్తుంది. టింగ్ 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 చెప్పేస్తా. నో ప్రాబ్లం. అందరికి అర్థమైంది కదా? అర్థం కావాలా? అందుకే మెల్లగా వెళ్తా ఉంటా. రైట్. ఈ సంఘమునకు దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. యూదా పత్రికకి వెళ్దాం. యూదా చాలా ఈజీగా దొరుకుతుంది కదా? ఏమో కొంతమంది యూదా అంటే కూడా మళ్ళీ ఆదికాండంలో వెతుకుతుంటారు. యూదా ప్రకటనకు ముందు 1వ అధ్యాయం. యూదా 23వ వచనం చదవండి అమ్మా. వినండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎవరికి చెప్తున్నది వాక్యము? సంఘంలకు చెప్తున్నారు దేవుడు. బిడ్డ, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు లాగండి. అగ్నిలో నుండి అందరినీ. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నారు దేవుడు అనేసి బాధ్యత సంఘానికి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఉన్నటువంటి నీవు, సంఘంలో చేర్చబడ్డ నీవు, నా కృపచేత నీవు ఒకరిని అగ్నిలో లాగుచున్నట్లుగా లాగాలి. అగ్నిలో నుండి. అగ్నిలో నుండి అంటే పాతాళంలో నుండి, నరకంలో నుంచి. నరకంలో నుంచి ఎట్లా లాగుతామండి? ఎవరు అగ్నిలో ఉన్నవారు అంటే
ఈ భూమి మీద దేవుని నమ్మక, ఒకవేళ నమ్మి కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు, పాపములు చేస్తూ జీవిస్తున్న వారందరూ అగ్నిలో ఉన్నారు. వారిని సంఘములోనికి లాగండి. అంటే ఇప్పుడు నీ నా పని ఏందమ్మా? అగ్నిలో ఉన్న వారిని సంఘములోనికి లాగాల. ఎందుకంటే నువ్వు హైట్లో ఉన్నావు కదా, వారిని లాగాలంట సంఘములోనికి. లాగి ఏం చేయాలా? రక్షించు. అంటే ఇప్పుడు సంఘముగా నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? దేవుడు నశించు వారిని రక్షించాల, సంఘములోనికి లాగాల. అంటే నాశనములకు జోగుతున్న వారు, నరకములో అగ్నిలో జోగుతున్నారు అని వారిని సంఘములోనికి లాగాల. ఎంతమందిని సంఘములోనికి సభ్యులుగా లాగినావు? లెక్క అడిగేది అదే. ఎన్ని ఆత్మలను రక్షించినావు అంటే నేనైతే ఎవ్వరిని ఏమనలే ప్రభా, నాన్నే రోజు ప్రార్థన చేసుకుంటాడు, పోటు నడు అంటాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. నేను పనే చేయలేదు ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఇక నేనే రోజు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో మాట్లాడలేకూడదు తెలుసా ప్రభా? ఎవరు మాట్లాడుతున్నట్టు ఉంటాడు. నేను పంపించిందే మాట్లాడమని, నేను పంపించిందే మాదిరికరంగా ఉండమని, నేను పంపించిందే వాళ్ళని సంఘంలోకి లాగమని. ఏ పని చెయ్యను, నాది నేను బాగున్నానంటే కూడా పరలోకం పోవడం కష్టమే. ఎందుకంటే పేతురులో ఉంటది, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. అంటే నీతిమంతుడు కూడా రక్షింపబడము అనేటటువంటిది, పరలోక రాజ్యం పోవడం అనేది డౌట్ అంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే మీరంతా ఎవరు అంటే రక్షించే రక్షకులు. ఎవరు నువ్వు? గట్టియపు రక్షకులువా? రక్షకుడు ఎవరండి? రక్షకుడు అంటే ఏంది అమ్మా? బాబు నువ్వు ఎవరైనా, నువ్వు ఎవరన్నమాట? రక్షకుడు. ఇక్కడ రక్షకులు రా. ఓబద్య ఇప్పుడు చదివింది. నేను మళ్ళీ ఓబద్య తీసేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి దాన్ని చదువుతా. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించుడి. ఇప్పుడు రక్షించేవాడు ఏమవుతాడు చెప్పాలా? రక్షకుడే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరు? కుటి ఎవరు? హల్లెలూయా. మనమేంది బ్రదర్ రక్షకుడు అంటావు? యేసు కదా రక్షకుడు. అందుకే నేను ఏ పని పాట చేయకుండా నా బతుకు నేనే బతుకుతున్నా బ్రదర్. నేను రక్షకుడు ఏంటి? ఓబద్య, అది కూడా ఒకటే పేజ్ ఉంటుంది. దొరికిందా? ఊరు జరి యాన్నో ఉంటుంది. ఏమి 21వ వచనం చదవండి ఒకసారి. అక్కడ చూడండి, ఏశావు యొక్క కొండకు బాగినండి తీర్పు తీర్చుటకు. అది సీయోను కొండ. ఏదంటే ఎత్తైన ఎక్కలేని కొండ పైన ఉన్నటువంటి సంఘం అనబడే మందిరం అనబడే సంఘం. సీయోను కొండ పైన రక్షకులు పుట్టుదురు. హల్లెలూయా. చాలు, అర్థం ఇలియాదా? ఇప్పుడు మనము సీయోను కొండ పైన ఎవరు పుడతారంటుండు? రక్షకులు పుట్టుదురు. అంటే ఇప్పుడు మనం అంతా ఎవరము చెప్పండి. పాపం నేను పలికిస్తలే, నేను దోషమైంది కానీ నేను పలికించేది. మనము రక్షకులుగా దేవుడు పెట్టినాడు. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగి రక్షించుడి. క్రైస్తవుడు చేయవలసిన పని రక్షించడం, ఒకరిని రక్షణలోనికి నడిపించడం. ఈ సభ అదే. ఒక్కరి మనసు కదిలితే చాలు ఒక్కొక్క మీటింగ్లో.
హల్లెలూయా. వినగానే మారకపోతుండొచ్చు. నేను అనుకుంటా ఈరోజు ఒక వాక్యం చెప్పిన వినగానే మారకపోతుండొచ్చు, కానీ ఏదో ఒక స్థితిలో నేను చెప్పబడిన దేవుడి ద్వారా పలికింపబడినటువంటి ఆ వాక్యము ఆ మనిషిని మార్చేస్తుందని నమ్మకం. హల్లెలూయా. ఎప్పుడూ రాకపోతే ఒక రోజును పడకన పడ్డప్పుడన్నా సరే ఈ మాటలు నీకు ఏదో ఒకటి గుర్తు రాక మానవు, నువ్వు రక్షింపబడక మానవు. హల్లెలూయా. చూద్దాం చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి బిడ్డ, సంఘమును రక్షించి ఆ సంఘముకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే రక్షకులుగా చేసి అందరినీ రక్షించండి అంటున్నారు. అంటే ఇట్టి విధంగా మనము సువార్తను ప్రకటిస్తూ అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాలా. వాక్యం దొరకట్లే, పర్వాలేదులే అనుకుంటే ఒకరోజు వాక్యం దొరకకపోతే తూర్పు దిక్కు నుంచి పడవర దిక్కు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు బిడ్డ నువ్వు ఎంత తిరిగినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. జాగ్రత్త. చూడండి, మరియు గత కాలమందు 1:28 కొలస్సీ తన సన్నిధిని పరిశుద్ధులు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. అపోస్తలులు చేసేటువంటి కార్యం అంటే ఇది విధానం, వారు బతికిన విధానం ఇది. పరిశుద్ధులుగాను నిలువబెట్టుటకు, ఒకరిని పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. కొలస్సీ 1:28 అమ్మా. ఎందుకంత తప్పు చదివిర్రు? తప్పు చదివిన వాళ్ళు లేచి నిలబడండి. స్కూల్లో మా స్కూల్లోనే అంత ఉంటే నేను కూడా చేయాలి కదా అప్పుడప్పుడు. ఎక్కడెక్కడికో తీసుకుపోతే ఏం కావాలా? లేచి నిలబడండి. తప్పు చదివిన వాళ్ళు తప్పు చదవద్దు. వినాలా? ఇంత పెద్ద కొడుతున్నా. కొలస్సీ 1:28 ఇప్పుడు చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు, చూడండి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట పరిశుద్ధునిగా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, నా క్రీస్తు ఎదుట నేను నిలవబెట్టవలనని ప్రతి మనుషుని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకంటే సీయోను కొండ పైన రక్షకులుగా పెట్టినాడు. మా పని ఏంటంటే అందరినీ రక్షించడం. మేము రక్షకులం అని. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దేవుని పని చేస్తేనే పరలోకం, లేకపోతే లేదు. ఏంటి దేవుని పని? ప్రకటించాల, ప్రచురించాల, పాలి భాగస్తులుగా ఉండాల, సంఘము కలిసి అనేక నశించే ఆత్మలను రక్షిస్తూ ఉండాల, రక్షణలోనికి నడుపుతుండాల. ఇది దేవుడి పని. చేస్తూ 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 చచ్చిపోవాలా. కానీ అందరు ఎట్లా చచ్చిపోతారు? సొంత పనులు చెప్పాల చేస్తూ 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 చచ్చిపోతారు. హల్లెలూయా. అట్లా చనిపోయిన మళ్ళా సమాధి మీద ఏముంటుంది? నా పరుగు గురి యొద్దకే పరిగెట్టి తిని రాయగట బోం క్రియ. హల్లెలూయా. రక్షకులుగా చేసినాడు. రక్షించాల. అపోస్తలులు చేసింది అదే. ఈరోజు నువ్వు నేను చేయవలసింది అదే. హల్లెలూయా. ఇంత చిన్న శరీరం, అవునా? ఎంత పెద్ద లోకం. హల్లెలూయా. భూమి అంచులు దొరకక వదిలేసిర్రు. మన వల్ల కాదురా నాయన.
ఆకాశం అంచులు దొరకగా వదిలేసి వామ్మో మన వల్ల కాదని. ఇప్పుడు ఎంతో కూడా చెప్పినా ఏమి ఎంత దూరం ఉంటుంది ఇంచుమించు అనేది చెప్పిన దేవుడు అన్నాడంట, ఆకాశము చెప్పాలా, సింహాసనం అంటే ఇదేనా, కూర్చునేదేనా సంగమా? ఆకాశము నా సింహాసనము చెప్పాలా, భూమి నా పాదపీఠము. ఇక్కడ అంచులే దొరుకుతలేవంటే ఈ భూమి అంటే ఆయన పాదం పెట్టుకోవడానికి సరిపోతుందంట అంతే. బాప్రే, వినండి వినండి. ఇప్పుడు ఆకాశం అన్న భూమి, నేల నుంచి భూమి ఆకాశం ఎంత హైట్ ఉంటుంది అంటే నా దేవుడి పాదం నుంచి మోకాలంత హైట్ అది. హల్లెలూయా. అయిపోయింది కదా ఆకాశం. ఇక్కడికి ఇక్కడ నుంచి ఎక్కడికి పోయింది ఆయన? ఇది సార్ పక్కకు వెళ్దాం. ఇగో నిలబడుతున్నాడు. అదే అరే 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 ఎక్కడికి పోతున్నాయన? ఆకాశ మహాకాశములు వంటివాడు. ఆయనను ఈ లోకం పట్టదంట, ఆయనను ఈ విశ్వం పట్టది. ఆయన విశ్వంలోనికి వస్తే పగిలిపోతుంది. ఎందుకు ఇది చెప్తున్నా తెలుసా? బతికి ఉన్న ఈ చిన్న శరీరంకే ఇంత పెద్ద లోకం దేవుడిస్తే అంత పెద్ద దేవుడు ఎక్కడుంటాడు చెప్పాలా? ఎక్కడుంటాడు? పరలోకం అండి. ఇప్పుడు ఆలోచించండి, పరలోకం ఎంత పెద్దగా ఉండొచ్చు. హల్లెలూయా. మనం వెళ్ళేది అంత పెద్ద లోకానికి ఇప్పుడు. అయితే ఈ మెసేజ్ నెక్స్ట్ మంత్, హల్లెలూయా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అనమాట. నెక్స్ట్ మంత్ మెసేజ్ వింటే ఏమనిపిస్తుంది తెలుసా? చచ్చిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది, చస్తే బాగుండ్రా బాబు అనిపిస్తుంది. ఆత్మనంట ఈ లోకంలో పట్టదంట. అందుకే యోగులు అంటాడు, ఒక్క చనిపోయిన ఒక క్షణంలో పాతాళంకి వెళ్ళిపోతాడంట. అయితే ఫినిష్. ఈ చిన్న శరీరంకే దేవుడు ఇంత పెద్ద లోకం ఇస్తే నేను ఆలోచన చేసిన పట్టజాలని ఆత్మకు ఎంత పెద్ద లోకం. అబ్బా బాబా. ఇంకో విషయం తెలుసా? అది కూడా వచ్చే నెల. రండి అందరూ. ఈరోజు తెలుసుకున్న అంశం ఏం తెలుసా? నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైన అర్హత లేకున్నా నా దేవుడు ఎక్కించి పెట్టినాడు. దేనికి భయపడకు. వాక్యంకు ప్రాధాన్యత. వాక్యం అంటే ఆశగొని ఉండు, తృష్ణ కలిగి ఉండు. దేవుని కృప నిన్ను రక్షించింది. ఈ రక్షణ అంతము వరకు నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ చుట్టూ ఏది జరిగినా బిడ్డ భయపడకు. నీలో ఒకవేళ ఈ లోక సంబంధితమైనవి ఏవి ఉన్నా ఈ రోజైనా సరే నువ్వు ఈ వాక్యము విన్న నీవు మార్చేసుకో. నీ క్రియ వలన కలిగింది కాదు రక్షణ, నీ క్రియల వలన పోయేది కాదు. నా దేవుని కృప నిత్యము నిరంతరము నీకు తోడుగా ఉంటుంది. ఇటు కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఈ కొద్ది వాక్యము దేవుడు మన ఆత్మని వెలుమితమే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, ఒక చిన్న పాట పాడుతుండగా జోసెఫ్ ప్లీజ్.